महिमा अरोदोस्य श्री सप्तसविदत्ताः డాక్టర్ ఎర్రం రెడ్డి గాంధీ గారిని సాదరపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. డిసిఎస్ లైన్ కే శ్యామ్ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. లైన్ కే రామ్మోహన్ నిరుపేదలను తిరస్కరింపగా ధనాధికులను మనకు ప్రోత్సాహాలను అందడానికి అనువైన అభినవ మాజీ అధ్యక్షుడు సోమబాబు గారు, కార్యవర్గానికి హరగోపాల్ గారు, సాయిబాబా గారు కూడా ఈ ప్రాంత నాయకుడు ఆయన. నా ఇన్వైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రామ్మోహన్ రావు గారు, ధనంజయ రావు గారు, అహ్మద్ బాషా గారు, సూర్యప్రకాష్ రావు గారు, సాంబశివరావు గారు, దుబ్బాల సాంబశివరావు గారు, కోసులు శివాజీ గారు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఏ సమస్యలైనా సరే మా దృష్టికి మేము మా తెలిసినప్పుడు తీసుకొస్తే మా యొక్క రైతుల యొక్క సహకారంతో ఆయన చాలా మంది పేద విద్యార్థులు శ్రేష్ఠ ఉంటారు. వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టినరోజు కోసువారి పాలనలో నాకు సొంత ఊళ్ళో జరుగుతున్న ఒక వేడుకలాగా ఉంది. కోసువారి పాలన నుంచి ఆల్రెడీ మా బావ చింతామణికులు ఉన్నారు పెద్దకల్లి క్లబ్లో, ఇంకొక బావ శివాజీ ఉన్నారు విఆర్కే క్లబ్లో. నేను ఆర్సీ అయిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి ఫోను చల్లపల్లి విఆర్కే నగర్ క్లబ్ నుంచి నర్రా సాయిబాబు గారు పనిచేశారు విశేష. ఇలా ఎంతైనా మన ఊరు అన్న ఒక భావన ఉంటుంది. ఈ సంవత్సరం మన ఊరిలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాంతవాసి అయిన గవర్నర్ గారు మన ఆంజనేయులు గారు అవ్వడం వల్ల ఇక్కడ ఏదైనా మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఆర్సీ పదవిని స్వీకరించడం జరిగింది. నా మీద ప్రేమతో ఆయన కూడా ఇలాంటి గట్టి క్లబ్ని, మంచి క్లబ్ని నా రీజియన్లో ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇవాళ జరిగిన వేడుక చూస్తుంటే ఇంకా ఆనందం కలిగింది. మీ అందరి ఆయుష్ పెంచే ఒక చిట్కా చెప్తారు. నేను డాక్టర్గా నేను పిల్లలు పుట్టించే డాక్టర్ని 15,000 మందికి సంతానం కలిగించినప్పటికీ రీసెంట్గా పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు కూడా నాకు మన గవర్నమెంట్ పర్యాటక శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. అలాగే అబ్దుల్ కలాం అవార్డు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్స్ 3 సార్లు ఉత్తమ డాక్టర్గా అవార్డు పొందాను. అదే అనుభవంతో 30 సంవత్సరాల పత్రాగా సర్వీస్తో నేను ఆయుష్ పెంచే ఒక మార్గాన్ని కనిపెట్టాను. మన ఆయుష్ పెంచుకోవాలంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం జబ్బులు వచ్చే విధానం ఏమిటి అని తెలుసుకోవాలి. మనకు వచ్చే జబ్బుల్లో ప్రధానంగా 2 రకాలు. ఒకటి బాగా వాడి పడేస్తే అరిగిపోవడం వల్ల వచ్చిన జబ్బు. రెండవది అసలు పూర్తిగా వాడకపోతే బిగుసుకుపోవడం వల్ల వచ్చిన జబ్బు. 2 మా డాక్టర్లకి 90% డబ్బులు ఇచ్చేది 2. బాగా అరిగిపోతే, లేకపోతే వాడకపోతే బిగుసుకుపోతే వచ్చే జబ్బు. కాబట్టి ఆప్టిమల్గా మన శరీరాన్ని వాడాలి. అందుకే దానికి యోగాసనాలు బెస్ట్ అని మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా యోగాసనాల మీద చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సిందంటే మన ఆయుష్ పెరగాలంటే మనం ముఖ్యంగా ఆహారం మీద, విహారం మీద శ్రద్ధ పెట్టాలి. ఆహారం అంటే ఎలాంటివి తీసుకోవాలి? కలర్ఫుల్ ఆహారం తీసుకోవాలి. అలాగే ఎరుపు రంగులో ఉండే క్యారెట్, బీట్రూట్, టమాటా ఇలాంటివి తినాలి. అలాగే మనకి పసుపు రంగులో ఉండే నిమ్మ, నాలుగు ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఇలా కలర్ఫుల్గా ఉండాలని ఉంటుంది. అది కూడా సాధ్యమైన వారికి న్యాచురల్గా ఉండాలి. తర్వాత విహారం. విహారం అంటే ప్రతి వ్యక్తి
రోజుకి